హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. బిగ్ బాస్ అశూరెడ్డి, ఎస్ అవును, ఒక ఎన్ఆర్ఐ మోసం చేశారు అని చెప్పేసి ఇప్పుడు బిగ్ బాస్ అశూరెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. ధర్మేందర్ అనే ఇతను ఒక ఎన్ఆర్ఐ. సో అశూరెడ్డి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి పూజలు చేపించడం అన్నీ చేపించిన అశూరెడ్డి సడన్గా కొన్ని డేస్ నుంచి మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు అని షేక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే అశూరెడ్డి ధర్మేందర్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, దానికి ఇద్దరు ఒప్పుకున్నారు అండ్ వీళ్ళు మధ్యలో పూజలు కూడా చేయించుకోవడం జరిగింది. వేణుస్వామి దగ్గరికి వెళ్ళడం, జాతకాలు చూపించడం, పూజలు కూడా చేపించారు, అంతా బాగుంది. కానీ గత కొన్ని రోజులుగా అశూరెడ్డి నేను పెళ్లి చేసుకోను అని చెప్పడము అవ్వకపోవడంతో వాళ్ళు షేక్పేట్ పిఎస్కి వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 5 కోట్లకు సంబంధించిన నగలు కొనుగోలు చేయించారు. మళ్ళీ అదే కాకోకుండా ఒక 3 కోట్లకు సంబంధించిన ఒక విల్లాను కూడా తన పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని అశూరెడ్డి గారు చేశారు అని చెప్పేసి మనకి ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అండ్ ఈ డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏదైతే వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగిందో, ఏదైతే డబ్బులు సెండ్ చేయడం జరిగిందో ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు పిఎస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే కనుక ఆంధ్రప్రభ దీనిలో మీరు ఇది కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన పిఎస్ కంప్లైంట్ కానీ వాళ్ళ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా మన ఆంధ్రప్రభ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో చూసుకుంటే కనుక వీళ్ళు ఎప్పటి నుంచో మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారు, బట్ సడన్గా ఇలా జరిగింది. దీనిలో మరొక విషయం ఏంటి అంటే ధర్మేంద్ర అనే అతనికి ఇది 2వ మ్యారేజ్. సో ఈ విషయం అశూరెడ్డికి ముందే చెప్పడం జరిగింది, తను ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి ధర్మేందర్ అండ్ వాళ్ళ తండ్రి సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచో వాళ్ళందరూ ఈ విషయం తనకి ముందే తెలుసు. ధర్మేందర్కి ఆల్రెడీ ఇది సెకండ్ మ్యారేజ్ అని. సో కాకపోతే ఇప్పటి వరకు తన దగ్గర నుంచి బంగారం కొనుగోలు చేయించుకొని, తన దగ్గర నుంచి విల్లాలు ఇవన్నీ కొనుగోలు చేయించుకొని తన పేరు మీద ఫ్లాట్స్ తీసుకున్న అశూరెడ్డి సడన్గా ఈరోజు ఇది సెకండ్ మ్యారేజ్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది అన్నట్లుగా తన్ని మాట్లాడకపోవడం, పెళ్లికి నిరాకరించడం అని జరిగింది. తనే కాదు, ఎవరైతే అశూరెడ్డి వాళ్ళ చెల్లెలు ఎవరైతే దివ్యారెడ్డి ఉందో తను కూడా తన దగ్గర నుంచి 50 లక్షల డబ్బులు తీసుకున్నట్లుగా ధర్మేందర్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది, పిఎస్లో ఇవ్వడం జరిగింది. సో ఎన్ఆర్ఐ అవడం వలన ఎన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేశాము, సో పెళ్లి చేసుకుంటానంది. అన్ని పూజలు కూడా ఎవరైతే ధర్మేంద్ర అనే పర్సన్ ఉన్నారో ఆయన అండ్ అశూరెడ్డి ఇద్దరు కలిసి వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పూజలు కూడా చేయించుకోవడం జరిగింది. అన్నీ చేయించిన తర్వాత పెళ్లి జాతకాలు చూపించారు, జాతకాలు కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్పారు వేణుస్వామి. మా పెళ్లి ముహూర్తాలు కూడా అన్నీ చూస్తున్నారు. అండ్ మరొక విషయం ఏమిటంటే కామాఖ్య కూడా వెళ్ళి అక్కడ గుడుల్లో కూడా అశూరెడ్డి పూజలు చేయడం జరిగింది. దానికి పెళ్లికి సంబంధించి ఈ పూజలన్నీ చేసిందని ధర్మేందర్ ఆరోపించడం జరిగింది. మనకు చూస్తే కనుక షేక్పేట్ పిఎస్లో ఈ కంప్లైంట్ నమోదయ్యింది. సో దీని గురించి అశూరెడ్డి వాదన ఎలా ఉంది అంటే ఇదంతా అవాస్తవం, నా మీద కావాలని చెప్పి మాత్రమే బురద చల్లుతున్నారు అని చెప్పేసి అశూరెడ్డి తన ఇన్స్టా స్టోరీలో పెట్టడం జరిగింది. తను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే తనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అశూరెడ్డి. బట్ చూద్దాం ఇంకా ఎలాంటి తన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో. బట్ ధర్మేందర్ దగ్గర మాత్రం అండ్ వాళ్ళ సత్యనారాయణ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర మాత్రం ప్రూఫ్స్ అనేవి వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. మా దగ్గర 9,35,00,000 డబ్బులు నగదుగా కానివ్వండి, ఫ్లాట్లుగా కానివ్వండి అశూరెడ్డి మా దగ్గర తీసుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ.